హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14వ తారీఖు డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకే, ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో జమిలీ ఎన్నికలపై 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఏ రోజు ఆమోదం తెలిపింది? ఒకే దేశం ఒకే ఎన్నికలు అని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్లునైతే ఆమోదించడం జరిగిందండి. మరి దీనిపైన అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీని కూడా వేయడం జరిగింది. అందరికీ తెలిసిందే. ఆ కమిటీ యొక్క సిఫారసుల మేరకు ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. ఓకే, on which day did the Union Cabinet approve 2 bills on general elections in this country? Answer. ఆప్షన్ ఏ అండి. 12 డిసెంబర్ 2024న కేంద్ర కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. ఓకే, దేశంలో జమిలీ ఎన్నికలపై మరో అడుగు పడింది. వీటికి సంబంధించి 2 బిల్లులకు 12 డిసెంబర్ గురువారము కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. డెజర్ట్ నైట్ అనే పేరుతో ఒక వైమానిక పోరాట వ్యాయామాన్ని భారతదేశంతో కలిసి నిర్వహించిన దేశాలు? విచ్ కంట్రీస్ జాయింట్లీ కండక్టెడ్ అన్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్ నేమ్డ్ డెజర్ట్ నైట్ విత్ ఇండియా? ఆన్సర్. ఆప్షన్ డి అండి. ఫ్రాన్స్ మరియు యుఏఈ దేశాలు, 3 దేశాలు కలిసి భారతదేశంతో ఫ్రాన్స్ మరియు యుఏఈలు కలిసి ఈ యొక్క సైనిక వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది డెజర్ట్ నైట్ పేరుతో. ఓకే, భారతదేశం, ఫ్రాన్స్ మరియు యుఏఈ అరేబియా సముద్రం మీదుగా డెజర్ట్ నైట్ అనే పేరుతో ఒక వైమానిక పోరాట వ్యాయామాన్ని ప్రారంభించాయి. ఇది 3 రోజుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉంది. సంక్లిష్ట పోరాట దృశ్యాలలో సహకారంతో పనిచేసే వైమానిక దళాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై ఈ వ్యాయామం దృష్టి పెడుతుంది. మరి వ్యాయామం యొక్క అవలోకనం కనుక చూసినట్లయితే డెజర్ట్ నైట్ అనేది కరాచీకి నైరుతి దిశలో దాదాపు 350 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో వైమానిక సంబంధాలను బలోపేతం చేయడానికి రూపొందించబడిన 3 రోజుల కార్యక్రమం. ఈ వ్యాయామంలో భారత వైమానిక దళం యొక్క సుఖోయ్ 30 MKIలు, నెక్స్ట్ జాగ్వర్లు, IL-78 రీఫ్యూయలర్లు మరియు AEWNC వ్యవస్థతో సహా వివిధ రకాల విమానాలైతే ఉంటాయన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాని దేశంలోని తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంధ్ర 2047 దార్శనిక
ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించారు? విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ టార్గెటెడ్ టు బి మేడ్ ద ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ రీజన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద స్వర్ణాంద 2047 విజనరీ ప్లాన్? ఏ జిల్లా అండి మరది? ఆప్షన్ బి తిరుపతి. ఓకే, తిరుపతిని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంద 2047 దార్శనిక ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించారు. అందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు చేపట్టాలని ప్రణాళికలో పేర్కొనడం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలోని అటవీ ప్రాంతంలో కార్బన్ క్రెడిట్లను సృష్టించడం, వాటిని జాతీయ ప్రపంచ కార్బన్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా ఆదాయాన్ని సృష్టించడం, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో వృధాను తగ్గించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సమర్థంగా రీసైక్లింగ్, పారిశ్రామిక రంగాల్లో 100% పునరుత్పాదక శక్తి, వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి, హరిత భవనాలపై దృష్టి సారించడం, ఆగ్రోఫారెస్ట్రీ, వర్టికల్ ఫారెస్ట్ను అభివృద్ధి చేయడం, బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించడం ద్వారా మరి అటవీ పచ్చని ప్రాంతాల యొక్క నాణ్యత, కవరేజీని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ సూచించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు పొందిన భారతదేశ మహిళ. విచ్ ఇండియన్ ఉమెన్ యాజ్ మేడ్ ఇట్ టు ద లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫోర్బ్స్ రిపోర్ట్స్? ఎవరండి క్రింది వారిలో? నిర్మలా సీతారామన్. ఓకే, నిర్మలా సీతారామన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకున్నారు. 2024 సంవత్సరానికి గాను శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. ఇందులో వరుసగా 6సారి నిర్మలమ్మకు చోటు లభించింది. మరి భారత్ నుంచి మొత్తం 3 మహిళలు ఈ జాబితాలో ఉండగా వారిలో ఆర్థిక మంత్రి 28వ స్థానంలో అగ్రభాగాన నిలిచారు. మరి భారత్ నుండి హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానము దక్కించుకున్నారు. గతేడాది ఈమె 60వ స్థానంలో ఉండేవారు. నెక్స్ట్ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ ముజుందార్ షా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. కేవలం 3కి మాత్రమే టాప్ 100లో చోటు లభించింది. నెక్స్ట్ వన్. ఫాసువా బైరు ఇటీవల ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు? ఫాసువా బైరు. ఫాసువా బైరు వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశానికండి? ఫ్రాన్స్. ఓకే, యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్. రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్రాన్స్కు మరో కొత్త ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ శుక్రవారము ప్రకటించారు. మధ్యవాద నాయకుడు ఫాసువా బైరు ప్రధాని పగ్గాలు స్వీకరిస్తారని తెలిపారు. గత వారమే మిషెల్ బార్నియర్ ప్రభుత్వము అవిశ్వాస తీర్మానంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే 73 ఏళ్ల బైరు ఫ్రాన్స్ రాజకీయాల్లో సీనియర్ నేత. ఆయన అనుభవం పార్లమెంట్లో అన్ని పక్షాల మద్దతు కూడగట్టడానికి పనికి వస్తుందని మైక్రాన్ భావిస్తున్నారు. నెక్స్ట్ వన్. భారతదేశంలో తన పన్ను ఒప్పందం నుండి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ నిబంధనను ఇటీవల తొలగిస్తున్నట్లు ప్రకటించిన దేశం. భారతదేశంతో తన పన్ను ఒప్పందం నుండి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ నిబంధనలను ఇటీవల తొలగిస్తున్నట్లు ప్రకటించిన దేశం. విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ద రిమూవల్ ఆఫ్ ది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్ ఫ్రమ్ ఇట్స్ ట్యాక్స్ ట్రీటీ విత్ ఇండియా? ఏ దేశం అండి? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. ఓకే, స్విట్జర్లాండ్. చూద్దాము. స్విట్జర్లాండ్ భారతదేశంతో తన పన్ను ఒప్పందం నుండి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ నిబంధనను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయము నెస్లేకు సంబంధించి 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించింది. ఇది ఎంఎఫ్ఎన్ నిబంధన యొక్క వర్తింపుకు స్పష్టం చేసింది. ఈ మార్పు స్విట్జర్లాండ్లో పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలపై ప్రభావితము చూపుతుంది. పన్ను ఒప్పందం యొక్క నేపథ్యము. భారతదేశం మరియు స్విట్జర్లాండ్ మొదటిసారిగా 1994లో తమ పన్ను ఒప్పందాన్ని స్థాపించాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందము 2000 మరియు 2010లో నవీకరణకు గురైంది. ఈ నవీకరణలు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సులభతరం చేయడానికి
ఉద్దేశించబడ్డాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశం ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? ఆన్ విచ్ డే డస్ ఇండియా సెలబ్రేట్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేటివ్ డే ఎవ్రీ ఇయర్? ఏ రోజండి? ఆన్సర్ ఆప్షన్ డి, డిసెంబర్ 14. చూద్దాం. భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది రోజువారీ జీవితంలో ఇంధన ఆదా యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది. ఇది 1991 నుంచి జరపబడుతుంది. ఇది ఇంధన పొదుపు పద్ధతులు మరియు సాంకేతికతల అవసరాన్ని సూచిస్తుంది. రోజు లక్ష్యాలు: శక్తి సమర్థవంతమైన ప్రవర్తనలను స్వీకరించడానికి వ్యక్తులు మరియు సంస్థలను ప్రోత్సహించడము దీని యొక్క ప్రాథమిక లక్ష్యము. నెక్స్ట్ వన్. అధికారికంగా వీనస్ను అన్వేషించడానికి ఇటీవల ఎన్విజన్ మిషన్ను ధృవీకరించిన సంస్థ ఇది. ఎన్విజన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దట్ రీసెంట్లీ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ ద ఎన్విజన్ మిషన్ టు ఎక్స్ప్లోర్ వీనస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈఎస్ఏ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా వీనస్ను అన్వేషించడానికి ఎన్విజన్ మిషన్ను ధృవీకరించింది. ఇది భూమికి దగ్గరగా ఉన్న గ్రహాల పొరుగువారి గురించి మన అవగాహనను మరింత పెంచే లక్ష్యంతో ఉంది. 2031లో ప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది. వీనస్ యొక్క కఠినమైన ఉపరితల పరిస్థితులను చొచ్చుకుపోవడానికి ఎన్విజన్ అధునాతన రాడార్ సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. మిషన్ అవలోకనము: వీనస్ యొక్క ఉపరితలాన్ని పరిశోధించడానికి రాడార్ను ఉపయోగించే మొదటి మిషన్గా ఎన్విజన్ రూపొందించబడింది. ప్రణాళికా దశ ముగిసింది మరియు అంతరిక్ష నౌకను ఏరియన్ 6 రాకెట్లో ప్రయోగించనున్నారు. ఈ మిషన్ ఈఎస్ఏ యొక్క మునుపటి వీనస్ ఎక్స్ప్రెస్ మిషన్ను అనుసరిస్తుంది. ఇది 2005 నుంచి 2014 వరకు పనిచేసింది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. 2024 ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్లో మొత్తము 55 పథకాలతో మెరుగైన ప్రదర్శన చేశారు. అయితే ఈ క్రీడలు ఎక్కడ నిర్వహించారు? They did better at the 2024 Asia Pacific Deaf Games with a total of 55 medals. But where were these games held? ఎక్కడ నిర్వహించారండి ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్? ఆప్షన్ బి, మలేషియా. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన 2024 ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. భారత జట్టు 2015లో వారి మునుపటి ప్రదర్శన కంటే మెరుగైన మొత్తాన్ని 55 పథకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది. జట్టు కూర్పు మరియు పనితీరు: భారత బృందంలో 68 మంది అథ్లెట్లు ఉన్నారు. వీరిలో 42 మంది పురుషులు మరియు 26 మంది మహిళలు ఉన్నారు. 7 క్రీడాంశాల్లో పాల్గొని 8 స్వర్ణాలు, 18 రజతాలు, 29 కాంస్య పథకాలు సాధించారు. ఈ విజయం 1984లో ప్రారంభమైనప్పటి నుండి టోర్నమెంట్ చరిత్రలో భారతదేశం యొక్క అత్యుత్తమ ప్రదర్శన గుర్తించబడింది. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2024కి ఏ నగరం హోస్ట్ చేయబడింది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ మ్యారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2024? ఆప్షన్ సి అండి, చెన్నై. ఓకే, చెన్నై. ఏ రోజును ఏటా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాన్యువల్లీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 డిసెంబర్. ఇటీవల వార్తల్లో కనిపించిన క్రానిక్ పల్మనరీ ఆస్పెర్గిలోసిస్ ఎలాంటి ఇన్ఫెక్షన్? వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ అ క్రోనిక్ పల్మనరీ ఆస్పెర్జిలోసిస్ that was recently seen in news? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి ఇది. ఓకే. ఇటీవల రతాపాని వన్యప్రాణుల అభయారణ్యం ఏ జిల్లాలోనే 8వ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది? రీసెంట్లీ రతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద 8th టైగర్ రిజర్వ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? టైగర్ స్టేట్ ఇన్ ఇండియా, మధ్యప్రదేశ్లో. పశ్చిమ బెంగాల్కు హెరిటేజ్ టూరిజం కోసం ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది? విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ డిక్లేర్ వెస్ట్ బెంగాల్ ఏ టాప్ డెస్టినేషన్ ఫర్ హెరిటేజ్ టూరిజం? ఎవరండి? ఆప్షన్ బి, యునైటెడ్ నేషన్స్
ఎడ్యుకేషన్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అండి, యునెస్కో. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.